ఒకసారి అంబేద్కర్ పార్లమెంటు నుంచి బయటికి పోయాడు. బీసీల రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి చెమర్చిన కళ్ళతో నా గురువు జ్యోతిరావు ఫూలే తన జీవితంలో సగభాగం అంటరాని దళితులైన ఎస్సీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు ఫూలే. సాహు మహారాజ్ తన జీవితంలో సగభాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు. కానీ ఇద్దరు బీసీలు శూద్రులు. మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తానని ప్రతినబూనిండు అంబేద్కర్. ఆ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల్ కమిషన్ ద్వారా పార్లమెంటు ముందు దేవిలాల్ విపి సింగ్లని 2 నెలలు గజగజలాడిచ్చి మండల్ కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాంశీరాం కూడా చనిపోయాడు. నేను చెప్తున్నా మిత్రులారా, నేను ఒక మాదిగ కులస్తున్న మిత్రులారా, బంధువులారా, నేను మాదిగ కులస్తుడిని, అట్టడుగు వాడిని, 6500 కులాల అట్టడుగున పుట్టినటువంటి మాదిగ కులస్తుడిని. కానీ నా ప్రాణం, నా జీవితం బీసీల ఉద్యమానికి అంకితం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా లెగసీ, ఇగో నా అంబేద్కర్, ఇగో నా కాంశీరాం బీసీల కోసం యుద్ధం మొదలుపెట్టాడు. ఒకవైపునేమో సాంప్రదాయ ఉద్యమాలు, పాపం వాళ్ళు ఎడిపోతున్నారో తెలియదు. ఓ రోజు పాల ప్యాకెట్ కొందామని షాపుకు పోతే పాలు లేవు సార్ అన్నారు. ఎందుకంటే పాలు అట్లా 20-30 షాపులోకి పోయినా ఏడ పాలు లేవట. పాలు మొత్తం రేవంత్ రెడ్డి మీద పోస్తారట. పాలాభిషేకాలు కాదు, విషాభిషేకం చేస్తాం మీ మీద. పాలామృతం ఎందుకు పోయాలి? ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి భూస్వామ్య పెట్టుబడిదారుల చట్టంలో ఇరుక్కున్న గవర్నమెంట్ అది. రెడ్ల కోసమే పుట్టినటువంటి రేవంత్ రెడ్డి తమ రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసిండు. ఎందుకు పునర్జీవింపజేసిండు? సాంస్కృతికంగా వాళ్ళకి చరిత్ర తెలుసు. వెలమరాజ్యం తెలంగాణ గడ్డ మీద సింగభూపాలుడైన వెలమరాజ్యం రెడ్లని హింసపెట్టి, రెడ్లని దోపిడీ చేసి, రెడ్ల తలలను పగలగొట్టి, ఆ రెడ్ల తలలో గుజ్జులు తీసి అన్నం తిన్నారు వెలమదొరలు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లనైనా రెడ్లని అధికారంలోకి తీసుకురావాలని పగబట్టి ప్రతీకారం తీర్చుకొని రాజ్యానికి వచ్చాడు. మరి మనకి సాంస్కృతిక చరిత్ర ఉంది కదా, మనకి సాంస్కృతిక వారసత్వం ఉందని జ్యోతిరావు ఫూలే చెప్పిండు కదా. శూద్రులైన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకనాడు భారతదేశాన్ని పరిపాలించిన మహారాజులని చెప్పిండు జ్యోతిరావు ఫూలే. మరి నీకుందిగా సాంస్కృతిక వారసత్వం, మరి దీన్ని ఏం చేద్దాం ఈ సాంస్కృతిక వారసత్వాన్ని? అందుకనే తెలంగాణ గడ్డ మీద మనం 12,500 గ్రామాలలో ఈరోజు బీసీ భావజాల వ్యాప్తి జరిగింది. కానీ ఆ వ్యాప్తిలో నుంచి యోధుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లే, నాయకుడు ఎక్కడున్నాడో కనపడట్లే, వీరుడు ఎక్కడున్నాడో కనపడట్లే. ఈ కనపడట్లేదన్న సంగతి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్రహించింది. ఆ ఖాళీ స్థలంలో మనోడిని పెడితే అని 3 పార్టీలు ఆ స్థలంలో పోయి నిలబడ్డాయి. అక్కడ పోయి మేమే బీసీలకు కూడా నాయకులం అయ్యా, బీసీకి కూడా మేమే నాయకులం. మా కేసీఆర్ చూడరా సవరాలమ్మే అని లాగలేడు. అట్లా ఏమన్నా ఉన్నావా? లేవు కదా అని వాళ్ళంతా ఆ ఖాళీ స్థలంలో వచ్చి నిలబడుతుండ్రు. వీరుడు లేని, యోధుడు లేని భావజాల వ్యాప్తి మాత్రమే జరిగితే పెను ప్రమాదం. ఇంకా చెప్పాలంటే చైతన్యమే పెను ప్రమాదం. ఎందుకు? నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగేస్తాడు. నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగుతాడు, లేదంటే దాడన్న చేస్తాడు. దాడికి లొంగుతాడా, లేకపోతే దాడికి లొంగకపోతే కొనుక్కపోవాలా? శత్రువే మన దాంట్లోకి వచ్చి మనలాగా ప్రవర్తిస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చైతన్యం భావజాల వ్యాప్తి చేస్తే సరిపోదు. 12,500 గ్రామాల్లో రెడ్డి వెలమ దొరలకి అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని అభిముఖంగా తయారు చేయాలి. అది మనం చేయాల్సిన పని. ఆ పని చేయడానికే శిక్షణా తరగతులు మొదలవుతున్నాయి. చిరంజీవి గారు లెక్కలు తీసిండు, నేను బొక్కలు లెక్క పెడదాం అనుకుంటాను ఒక్కొక్కడి. ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు
శిక్షణా తరగతులు ఇవ్వాలి. శిక్షణా తరగతులు తెలంగాణ ఉద్యమంలో 20 లక్షల మందికి శిక్షణా తరగతులు. వారికి శత్రువు ఆంధ్రోడు కనపడ్డాడు. వాడు ఏడ దోపిడీ చేయండి ఇప్పటివరకు మాకు కనపడలే. నక్సలైట్లు కమ్యూనిస్టులు శిక్షణా తరగతులు ఇచ్చారు. వాళ్ళు చెప్పిన సామ్రాజ్యవాద దోపిడీ ఎక్కడో కనపడలే. కానీ ఇప్పుడు ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు నేను ఇచ్చే శిక్షణా తరగతిలో దొంగ శత్రువు మన ఊర్లోనే ఉన్న దొరరా అని చెప్పబోతున్నాం. అతను తప్ప శత్రువులందరినీ చూపించింది. కానీ దోపిడీదారుడు అతనే.